కల్లెప్ సాగర్రావు గారు అంటే మా ఇంట్లో ఒక ప్రత్యేకత ఉందండి. నాన్నగారు నా దగ్గర ఒక ప్రస్తావన చేస్తూ మీ గురించి చెప్పారండి. నాకు పెద్దగా కులాల గురించి అంత అవగాహన లేదు, కానీ నాన్నగారు నాతో చెబుతూ వాళ్ళది ఫలానా కులం, వాళ్ళ కులంలో ఎవరు ఎప్పుడు ఎవరి దగ్గర తల వంచడం అనేది లేదు, వేరే వాళ్ళని అంతగా పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్ళ ఇంట్లో అలా ఘన సన్మానంగా గొప్పగా వాళ్ళ ఇంటిల్లపాది కూర్చోపెట్టుకొని పూజించుకోదగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆశావాది ప్రకాష్ రావు గారు అనే మాట కల్లెప్ సాగర్రావు గారు ఒక వేదిక మీద చెప్పారు. ఎలా చెప్పారంటే, మాది ఫలానా రాష్ట్రంలో ఫలానా కులంలో మాది ఒక గొప్ప కులం, మేము ఎవరిని తల ఉంచాం, కానీ ఆశావాది ప్రకాష్ రావు గారు అంటే శాంతం ఇంటిల్లపాది మేము పాదాభివందనం చేస్తాం అంటే ఒక కులం వాళ్ళు అలా తగ్గి చెప్పడం అంటే అది తగ్గి చెప్పటం కాదు, నిజంగా గొప్పగా భావించి చెప్పటం. అది ఒక సంస్కారం, అది అంటే విద్వత్తుకి ఇచ్చినటువంటి ఘనత అది. అటువంటి ఆశావాది ప్రకాష్ రావు గారి గురించి, నాన్నగారి గురించి ప్రతి పుస్తకంలోనూ అటు ఆర్థికంగా కావచ్చు, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇచ్చే ఆతిథ్యంలో కావచ్చు. ఎందుకంటే ఆతిథ్యం చాలా కష్టం అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆతిథ్యం ఇవ్వాలండి. ఎందుకంటే ఎన్నో రోజులు నాన్నగారి కేర్ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి దాంట్లో 120 రూపాయలు ఇచ్చి ఉన్న రోజులు ఉన్నాయి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మన కల్లెప్ సాగర్రావు గారు పరిచయం అయిన తర్వాత అది మానేశారు. ఎందుకంటే ఎప్పుడు ఆతిథ్యం ఇచ్చినా సాగర్రావు సార్ వాళ్ళ ఇంట్లోనే. కాబట్టి అటువంటి సాగర్రావు సార్ గారిని 2 నిమిషాల్లో మాట్లాడవలసిందిగా నాన్నగారి గురించి కోరుకుంటున్నాను. 2 నిమిషాలు తక్కువేనండి, సమయాభావాన్ని ఏమనుకోకుండా మాట్లాడాలి. ఆశావాది గారి పేరు గుర్తురాగానే ముందు వారు సహృదయులు, వినయ సంపన్నులు, గొప్ప కవి పండితులు, గురు పరంపర ఎప్పుడూ ఉంటుంది. వారి గురువు నండూరి రామకృష్ణమాచార్య గారు. రామకృష్ణమాచార్య గారు సివి సుబ్బన్న గారిని తలువని సభ ఉండదు. ముందు గురువులను స్మరించిన తర్వాతే కార్యక్రమం. అది ఇవాళ ఆముదాల మురళి గారికి పురస్కారం అంటే నాకు అదే గుర్తొచ్చింది. ఎంత గొప్ప విషయం అంటే వారు ఎప్పుడూ చిరంజీవులే ఆశావాది గారు. ఇక సుధావంశీ చెప్పినట్టు వారి అది ఏమిటి విశేషం అని చెప్పటం కష్టము, కానీ వారి దయ మా కుటుంబం పైన, నా పైన ఉండటం మేము చేసుకున్న గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ఆతిథ్యం పెద్ద విషయం కాదు వారికి ఇవ్వటంలో, కానీ వారు మమ్మల్ని మన్నించి మా ఆతిథ్యాన్ని స్వీకరించడం గొప్ప విషయం. ప్రతిసారి నేను ఎంత వెంట వస్తానన్నా మీ పనులు చూసుకున్న తర్వాత మీరు ఇబ్బంది లేనప్పుడు నేను ఉన్నాను కదా, మీకు ఏం సంశయం ఉన్నా ఆ సంశయం నివృత్తి చేయడానికి నేను ఉన్నాను అని చెప్పేవారు. చెప్పి మా ఇంటికి వచ్చేవారు, ఎప్పుడు ఆఫీస్లో కూర్చొని పని అంతా చేసుకొని వారిని దింపి రావడము, తీసుకురావడము, తీసుకెళ్ళడము, ఇలాంటి పని చేశాము. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. మా ఇంటిలో ఒక్కరోజు మీరు ఇంట్లోకి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అన్నాను. ఇంటికి వచ్చారు. మా అమ్మగారు, మా బంధువులు, నా కుటుంబము, మా తమ్ముడి కుటుంబం అందరం సమావేశమైపోయారు. ఆ సమావేశం చూసిన తర్వాత మా తల్లి గారు ఒక ప్రశ్న అడిగారు. అయ్యా, అవధానం అంటున్నారు, అవధానం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది ఆ ప్రక్రియ అంటే ఓపిక్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత మీకు ఒక పని చేస్తానమ్మా, ఒకసారి మేము అవధాన ప్రక్రియను మీకు చూసి ఏర్పాటు చేస్తాను అని చెప్పి రామకృష్ణ మఠంలో మా చిన్నాన్న గారు రాసినటువంటి ఒక శతకం పుస్తకావిష్కరణ సందర్భంగా ఇదే ఆముదాల మురళి గారు వారి ద్వారా, అంటే వారి శిష్యుడు, నాకు వారు గుర్తొస్తే విశేషం ఏమనిపిస్తాయంటే గొప్ప గురువులకు శిష్యుడు ఆశావాది గారు, గొప్ప శిష్యులకు గురువు. ఇది
మరవరానటువంటి వారి మాటలు అమృత తుల్యం అండి. అది రసగులికలు, అంతటి విశాల హృదయం వారికి. మా ఇంటికి రావడం నేను చేసుకున్న భాగ్యం తప్ప వారికి నేను చేసిన సేవ ఒక లెక్కలోకి రాలేదు. అంతటి సహృదయత వారికి. కాబట్టి వారి గురించి ఎంత మాట్లాడినా తనివి తీరినటువంటి, మనం అంటే ఎంత తపన పడతారంటే ఎవరి లోపల ఏ విశేషం ఉంది, ఆ విశేషాన్ని ఎలా బయటికి తీసుకురావాలి అనే తపన వారిలో కనబడ్డది నాకు. మనం ఎన్నిసార్లు వారిని తలుచుకున్నా తక్కువేనండి. కేవలం సాహిత్యమే కాదు, ఇందాక అన్నట్టు పద్య కవితలో కాకుండా వచన కవిత్వంలో కూడా అసాధారణమైనటువంటి ప్రజ్ఞను వారు కనపరిచినారు. ప్రతి వాళ్ళ పెళ్లికి ఆ మీటింగ్ లాగా కాదు, సొసైటీ అంటే సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని, సమాజ అభివృద్ధి కూడా దృష్టి పెట్టుకొని, తర్వాత ఆహ్వానించిన వ్యక్తులు ఎవరు, కార్యక్రమం నిర్వహించే వాళ్ళు ఎవరు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కవిత్వం మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరుంటే వారికి ఎంతగా శ్రమ పడేవారంటే పుస్తకాలు పంపించడం, మళ్ళీ ఏమైందని అడగటం, ఇంత శ్రమ చేసి వారి శిష్యులను అనేకంగా అభివృద్ధి చేసి వాళ్ళని గొప్ప కవులుగా, అవధానులుగా తీర్చిదిద్దారు. అంటే ఇందులో ఎంతగా మనం వారిని పొగిడినా అది సరిపోదు. కాబట్టి వారు ఎప్పుడు చిరంజీవులుగానే ఉంటారు, ఎప్పుడు మన హృదయాల్లో నిలిచి ఉంటారు. మీరు ఎప్పుడు ఏ సభ జరిగినా సభ జరిగే ముందు అలాగే మామూలుగానే అనిపిస్తుంది, కానీ సభ రక్తి కడుతుందండి. ఆ సభ రక్తి కట్టడంలో వారి యొక్క హృదయ వైశాల్యమే అని నేను ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రతి సభ నిర్విఘ్నంగా కొనసాగిందండి. ఇంకా ఇప్పుడు ఇందాక వారి శశాంక గారు అన్నట్టు వారి గురించి తెలిసిన వ్యక్తులు ఎవరైనా విద్వత్మనులు అవకాశం ఉన్న చోటల్లా రాస్తే అది రాసిన వారికి, సమాజానికి అన్ని విధాల ఉపయోగం జరుగుతుంది. ఈ అవధాన ప్రక్రియ అంటే ప్రత్యేకమైన అభిమానం వారికి, అలవి కానీ ప్రేమ వారికి. ముఖ్యంగా ఆమదాల మురళి గారి గురించి అనేక సార్లు ప్రస్తావించేవారు. గొప్పవాడండి, గొప్పవాడు, మా శిష్యుడు, ఎలా రాణిస్తాడో, భగవంతుడు ఎలా దయ చూపుతాడో అని ఎన్నోసార్లు ఈ మాట. అంటే ఇవాళ మురళి గారు అంటే ఇంతకు ముందు కూడా చూశాను, కానీ ఈరోజు జరిగిన సభ ఒక విశేషంగా అనిపించి చక్కగా శ్రీహర్ష గారు అతను వారు చేసినటువంటి అవధాన ప్రక్రియ చాలా రాణించిందండి. అలాగే ఇంకా కాలక్రమేణా దత్తాత్రేయ శర్మ గారు వారు ఒక అవధాన విద్యా వికాస పరిషత్ అని పెట్టి దాన్ని చేయడం అంటే మామూలు విషయం కాదండి, ఎంతో సంతోషించదగ్గ విషయం. ఆశావాది గారు ఒకవేళ వారు బ్రతికే ఉంటే మహదానందం అండి ఈరోజు జరిగిన సభ చూస్తే. ఇలాంటి సభలు దత్తాత్రేయ శర్మ గారు తీర్చిదిద్దినటువంటి శిష్యులు గొప్ప అవధానులుగా పేరొందాలని ఆశిస్తూ ఆశావాది గారిని కీర్తించడం మనకు తరగని నిధి అండి. నా హృదయంలో మాత్రం ఎప్పుడు నిలిచి ఉంటారు. అలాగే వారి శిష్యులు అందరినీ కూడా హృదయంలో ఉంటారండి, ఎప్పుడు జీవించే ఉంటారు. ఇది ఇంతకంటే నేను ఎక్కువ చెప్పడం భావ్యం కాదని సభాముఖంగా నేను వారికి నా పాద నమస్కారాలుగా సమర్పించుకొని ముగిస్తున్నాను. చాలా కృతజ్ఞతలు అండి. మీరన్నా మీ ఇల్లు అన్న నాన్నగారికి ఎంత ఇష్టం అంటే చివరికి మీ కార్ డ్రైవర్ గారిని కూడా నాన్న టిఫిన్ తిన్నావా, ఫోన్ చేసావా అని అడుగుతారండి. మాకు అంతగా మీ కార్ డ్రైవర్ని మాకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో వచ్చిన తర్వాత నేను వెనక్కి వెళ్ళి అన్నయ్యను పలకరించి అన్నయ్య బాగున్నారా అన్న. ఈ సంస్కారం నాది కాదండి, నాన్నగారి దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను. నాన్నగారు ఎప్పుడు ఉన్నతమైన వారిని చూస్తారు, అలాగే దాన్ని సహకరించిన వారిని. ఎందుకంటే నాన్నగారు సుఖంగా పోవాలి అంటే కారు ఉంటే సరిపోదు, కారు డ్రైవర్ దాన్ని భద్రంగా తీసుకెళ్ళాలి. సో ఇది గమనించారు కాబట్టి ఆయన గుర్తు పెట్టుకుంటారు. ఆయన కూడా నాన్నగారు కాబట్టి ఎంత గౌరవించే వాళ్ళో మేము ప్రత్యక్షంగా చూసామండి.
మీ చేతులకు అవి చేతులు కావు. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డొక్కా సీతమ్మ గారి అన్నదాన పథకం మొదలు పెట్టారండి. ఆమె ఇంట్లో జరిగిన సంఘటన ఒకటి ఈ మధ్యలో ప్రస్తావన చేశారు. పెడుతూ ఉండగా కూర్చొని తింటే కొండలైనా అరిగిపోతాయంటారు. అలా పెడుతూ ఉండగా వాళ్ళ భర్త అన్నారు, అలా ఏమీ అన్ని కూడా నిండుకున్న ఇంట్లో ఇంకేం లేవు పెట్టడానికంటే, పెట్టించేవాడు వాడైతే నాదే ముందు పెడుతూ ఉంటే అదే వస్తుందిలే అన్నదంట. ఆ నెక్స్ట్ మరుక్షణమే ఆ రాత్రికంతా కూడా ఎవరో వచ్చి దానం ఇచ్చారు. అలా మీ చేతిలో నాన్నగారికి ఏదైనా ఒకవేళ సహాయం పడి బుక్కు అవుతుందో లేదో అచ్చు అనుకున్న వెంటనే ముందుకు వచ్చి దాతగా మీరు వెయ్యండి నేను చూసుకుంటా అనేవారండి. నేను చాలాసార్లు విన్నాను. మీరు వెయ్యండి, డబ్బు గురించి ఆలోచించద్దండి. ఎందుకంటే ఎవరైనా పుస్తకం గురించి అచ్చు వేయాలంటే డబ్బు గురించి ఈరోజు చాలా ఇబ్బంది. అలాంటిది మీ సహాయ సహకారాలు చాలా మేము ఇంటిల్లపాది చూసాము, సంతోషపడుతూనే ఉంటామండి.